నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కొట్టినటువంటి రాయి ఎక్కడుంది? ఎవరు దాచిపెట్టారు? కొట్టి రాయి తగిలి ఇన్ని గంటలైనా దాన్ని ఎవరు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తేనండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. సో జరిగి ఇన్ని గంటలు గడిచినా ఆ రాయి ఎక్కడుంది, రాయితో ఎవరు కొట్టారనేది ఇంకా తెలియలేదు. ఎవరు దాచిపెట్టి ఉండొచ్చు అంటారు ఆ రాయిని? అసలు ముందు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచిస్తే అసలు రాయి ఎక్కడ పడిందో, తర్వాత దొరుకుతుందా దొరకదా విశ్లేషణకి వెళ్దాం. అసలు అది రాయా వాటర్ గన్నా ఎవరికి అర్థం కావట్లే. ఆ రాయి కొట్టారనుకుందాం, కొడితే ఈ నుదుటి మీద వారికి తగిలింది. ఒక చిన్న రాయి నుదుటి మీద తగిలితే మీకు కములుతుందా? ఫస్ట్ కౌకు దెబ్బలా తగలదు కదా. తర్వాత ఇక్కడ ఇట్లా బీ షేప్లో అయితే రాదు కదా, ఆయనకి ఇలా గీరలాగా వచ్చింది. వాళ్ళు క్లోజ్లో చూపించారు ఆయన ఫేస్. మొన్న మనకు తెలియదు ఏమైందో కానీ ఇప్పుడు 2 రకాల ఫోటోలు రిలీజ్ అయ్యాయి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఒకటి కన్ను దగ్గర కమిలిపోకుండా, ఒకటి కన్ను దగ్గర కమిలిపోయి. ఇక్కడెక్కడో గులకరాయి పైన తగిలితే కింద కన్ను కమలడం ఏంటి? ఆయనకు ఆ గులకరాయి ఆయన మొహానికి తగిలి అది మళ్ళీ బౌన్స్ అయ్యి ఎవరు పక్కనుండే ఆ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి తగిలి ఆయన కన్ను పోయి మళ్ళీ అది మళ్ళీ వచ్చి మీరు కాలికి తగిలింది. అంటే అది క్రికెట్ బాలా అని ఆలోచించాలి మనం. అది రాయా క్రికెట్ బాలా? క్రికెట్ బాల్ లాగా బౌన్స్ అయిందా? అంత చిన్న రాయి కింద పడ్డాక మరి ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అంటే స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు రాయిని పట్టుకోండి అని చెప్పడం మర్చిపోయారా? మనం ఆలోచించాల్సిన పాయింట్ అది. ఓకే, చాలా ముఖ్యమైన పాయింట్ కదా అది. ఇప్పుడు స్క్రిప్ట్ అంతా ఇచ్చి రాయితో కొట్టండి అన్నారు కానీ పట్టుకోండి అని చెప్పలేదన్నమాట. అందుకని అది దొరకట్లేదు. అంటే ఇది ప్రాబ్లం అంతా స్క్రిప్ట్ రైటర్లో ఉందంటారా? అంతే కదా. దీన్ని ఎవరైతే ఈ డ్రామా నడిపించారో, ఈ సినిమాని నడిపించారో వాళ్ళకే తెలియాలి. రాయిని ఏం చేయమన్నారో, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి చెప్పలేదు. అందుకని అది వాళ్ళు పట్టుకోలేదు. ఇప్పుడు దీనికోసం మీరు ఎన్ఐఏ బృందాలను రప్పిస్తే బాగుంటుంది. ఎందుకు ఎన్ఐఏ అంటున్నారు? మరి కోడికత్తి కేసులో ఎన్ఐఏనే కదా అంతా కనిపెట్టింది. సిబిఐ ఏం కనిపెట్టదు, పోలీసులు ఎలాగా పట్టించుకోరు. నిన్న మనకి జగన్మోహన్ రెడ్డి గారు దానికి దాడి జరిగినప్పుడు 4 రోజుల క్రితం ఆయన ఎవరు, శ్రీధర్ రెడ్డి, ఆయన పేరు అవుతు శ్రీధర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. 4 రోజుల క్రితం ఆయన ఎక్స్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఒక ట్వీట్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఏమి ఇచ్చాడు? 4 రోజుల్లో మీకు సంచలనాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర అంతా కూడా చాలా భిన్నంగా సాగుతుంది అని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ కంకర్రాయి కేసు అనమాట, గులకరాయి. కొంతమంది ఏమో గులకరాయి అంటున్నారు, కొంతమంది ఏమో ఎయిర్ గన్ ఏమో అంటున్నారు, కొంతమంది ఏమో క్యాట్ బాల్ ఏమో అంటున్నారు. అసలు అది ఏంటి అనేది అసలు అందుబాటులేదు. బాల్ అయినా కూడా గులకరాయిని వేసి కొట్టచ్చు, ఏముంది? మనం చిన్నప్పుడు ఆడినవి అవన్నీ, అదేం పెద్ద విషయం కాకపోతే అది కొంచెం దూరాన్ని బట్టి దాన్ని తగలటం అనేది కొంచెం షార్ప్గా తగులుతుంది అంతే. ఎవరన్నా ఆకతాయి చేసి ఉండొచ్చు అలా అనుకుంటే, అంతే కదా. ఆకతాయి సరదాగా చేసి ఉంటే. కానీ ఇప్పుడు మీరు ఇది కరెంట్ ఎందుకు ఆఫ్ చేశారు? ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే కరెంట్ ఎలా ఆగుతుంది? ఫస్ట్ కరెంట్ ఎలా ఆఫ్ చేస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మీ దగ్గర జనరేటర్ లేదా? ఇంత పెద్ద కాన్వాయ్ ఉన్నప్పుడు ఒక అంబులెన్సు, ఒక జనరేటర్ అన్నీ ఉంటాయి కదా టెంపరీగా. లేదంటే మీ అందరి దగ్గర ఫ్లడ్ లైట్స్ లాంటివి ఉండాలి కదా. ఎన్ని రకాలైనా ఉండొచ్చు. లేదు, అసలు కరెంటు ముఖ్యమంత్రి వెళ్తుంటే కరెంటు తీసేంత సాహసం ఎవరు చేశాడు? ముందు వాడు సస్పెండ్ చేయాలి కదా. అంటే ఏదైనా రీజన్ ఉందేమో కరెంట్ తీసేయడానికి? అదే నేను అనేది, ఇవన్నీ తెలియకుండా జరగవు కదా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవడైనా ఇలాంటి తప్పు చేస్తే ఊరుకుంటాడా? నేను వెళ్తుంటే కరెంటు తీస్తావని ఆ పాటికి వాడికి చుక్కలు చూపించి ఉంటాడు. ఈవెన్ ఆయన కాకపోయినా ఆయన చుట్టుపక్కల కొంతమంది ప్యాలెస్ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళైనా అంటారు. అక్కర్లే, బాస్ చెప్పక్కర్లే. బాస్ చెప్పకుండానే బంట్లు ఉంటారు కదా, ఏడ్చే బంట్లు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు ముందు ఆ చర్యలేవో. మనం రాజుగారి కనుసన్నల్లో ఉండాలంటే ఇలాంటి పనులు చేయాలన్నమాట. సో అవి చేసేవాళ్ళు ఉన్నారు కదా. అసలే పాపం 3 రోజులుగా ఏడుస్తున్న అంబటి రాంబాబు గారు ఉన్నారు. అయ్యయ్యో, కంటికి మంటికి ఆకతారుగా ఏడుస్తున్న రోజా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కంటికి తగిలి ఉంటే ఆయన కన్ను ఏమైపోయి ఉండేది అని ఏడుస్తున్నారు పాపం. అయ్యయ్యో, వాళ్ళ గుండె చెరువైపోయింది అక్కడ. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలంతా ఒక గులకరాయి చుట్టూ తిరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. కోడికత్తి అయింది 2019 ఎన్నికల ముందు.
కోడికత్తి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. ఉమ్, ఆయనే చేయించారు అంతా. సరే, ఆ శ్రీను అన్నవాడిని ఎవడో పాప వాడి కర్మకాలి వాడు 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఎన్ఐఏ ప్రూవ్ చేసింది ఏమని, ఇందులో చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు, ఈ శ్రీను అన్నవాడు కూడా తప్పు చేశాడు ఒప్పు చేశాడు ఇంతవరకు తేలలేదు, ఉమ్, అతను మొర్రో నేను చేయలేదంటాడు. ఆ బొత్సాకు సంబంధించి ఎవరో చేశారు నాదొక రూమర్ ఉంది. ఉమ్, అందుకని ఇప్పుడు ఎన్ఐఏని తీసుకొచ్చామనుకోండి, ఆ గులకరాయి కాకి తీసుకొచ్చి, మీకు చిన్నప్పుడు కాకి కథ చదువుకున్నాం, మీకు గుర్తుందా కాకి నీళ్లు, అవునవును, కాకి ఒకటి నీళ్లకు కావు కావు అంటున్నాం అంటే గులకరాలు తీసుకొచ్చి అది కుండలో నీళ్లు ఉంటాయి, నీళ్లు అడుక్కుంటే ఒక్కొక్క గులకరాయి తెచ్చి వేస్తే నీళ్లు పైకి వస్తాయి. అవును. సో అక్కడ నీళ్లు తీసుకురావడానికి పనికొచ్చిన గులకరాయి ఇవాళ ముఖ్యమంత్రికి దెబ్బ కొట్టడానికి పనికొచ్చింది. ఓకే. ఇంత బాగుంది కదా. అంటే ఈ కాకి నీళ్లు తీసుకురావడం ఎవరు చదువుకున్నారు, ఉమ్, ఆ గులకరాయి గుర్తుకొచ్చి నిన్న గులకరాయిని తెచ్చారు వాళ్ళు. ఇదేదో బాగుంది కదా. ఒక గులకరాయి ఈ రోజు ప్రపంచాన్ని కదిలించింది. ప్రపంచంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏడ్చేలా చేసింది ఒక గులకరాయి. ఈ గులకరాయి రేపొద్దున ఓట్లు ఆయన తెచ్చి పెడుతుందనే భ్రమలో ఈ వైసీపీ నేతలు ఉన్నారు. 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ సీట్లు ఒక గులకరాయి తెస్తుందనే ఒక భ్రమలో ఈరోజు వైసీపీ నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గులకరాయి ఆయన తగలడం ఓకే, ఇందుకే గులకరాయి ఏమైనట్టు? ఇప్పుడు ఆ గులకరాయి ఏమైందో దానికోసం కూడా ఎన్ఐఏని నేను అపాయింట్ చేయాలి. ఎన్ఐఏ ఆ రంగంలోకి దిగితే బాగుంటుంది అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు గులకరాయిని పట్టుకోమని చెప్పు ఉండరు కదా, ఉమ్, అయితే వాళ్ళు పట్టుకుని ఉండేవాళ్ళు. వెయ్యండి అన్నవాళ్ళు పట్టుకోమని చెప్పడం మర్చిపోయి ఉండాలి. ఆ స్క్రిప్ట్లో జరిగిన పొరపాటు అది. అందుకని ఆ గులకరాయి ఇప్పుడు దొరకాలంటే ఎన్ఐఏ బృందము, లేకపోతే ఇప్పుడు ఈ డీజీపీ వీళ్ళందరూ, సిఎస్ వీళ్ళందరూ ఎలాగ వైఫల్యం కదా, వాళ్ళు ఎలాగ రిజైన్ చేయాలి ఇప్పుడు ఉమ్, లెక్క ప్రకారం. అయితే ఇప్పుడు ఇది జరిగి 2 రోజులు అవుతోందండి, ఇంతవరకు గులకరాయి వేసింది ఎవరో, గులకరాయి ఎక్కడుందో, అసలు దీన్ని ఎవరు అబ్బాయో అమ్మాయో వాళ్ళని ఎవరు నియమించారో అవన్నీ తెలియలేదు కదా. ఉమ్, ఓ పక్క ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఓ పక్క సెక్యూరిటీ వైఫల్యం, ఓ పక్క పోలీస్ వైఫల్యం, ఇంకో పక్క వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళ వైఫల్యం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దీని చుట్టూ, ఒక గులకరాయి చుట్టూ ఇన్ని డిపార్ట్మెంట్స్ నడిచాయి. సో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఉమ్. కానీ పోలీసులు ఏమో రివార్డు కూడా ప్రకటించడం జరిగింది కదా, ఎవరు చేశారో చెప్తే తెలియజేస్తే మాకు ప్రూఫ్లో చూపిస్తే అని చెప్పేసాను. మరి సాక్షి రిపోర్టరు ప్యాన్ చేసి చూపించాడు కదా గులకరాయిని. గులకరాయి అతనికి మాత్రమే ఎలా తెలిసింది? ఫస్ట్ థింగ్ ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి లైవ్ జరుగుతోందమ్మా, ఉమ్, మరి వాళ్ళ ఛానల్కి సంబంధించిన వీడియోగ్రాఫర్ ఏం చేయాలి? ఆయన మీదే ఫోకస్ చేస్తాడు కదా. ఉమ్, అంతే. కానీ కరెక్ట్గా గులకరాయి వచ్చే టైంకి ఇట్లా కెమెరా ప్యాన్ ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలే అది. మరి ఆయనకి స్క్రిప్ట్ ముందు అంది ఉంటుంది, అర్థమైందా? అప్పుడు ఆ గులకరాయి వేసిన వాడు ఎవడో ఆ కెమెరామెన్కి తెలియాలి, మీకు అర్థమైందా? వీడియోగ్రాఫర్కి తెలియాలి. సో ఇప్పుడు ముందు ఆ వీడియోగ్రాఫర్ని అడిగితే అప్పుడు తెలుస్తుంది ఎవరు వేశారో, గులకరాయి ఎక్కడ పడింది అనేది. ఇప్పుడు వచ్చింది తెలిసినప్పుడు అది ఎక్కడ పడిందో ఆ వీడియోగ్రాఫర్ కూడా తెలిసే అవకాశం ఉంది అంటున్నా. ఓకే. సో మరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఈ రాయి దాడికి అయితే ఎవరు బాధ్యులు ఏంటనేది ఇంకా తెలియదు. అసలు ఆ రాయి ఎక్కడుందో కూడా తెలియట్లేదు, పోలీసులకు కూడా అందుబట్టట్లేదు. రాయి ఎక్కడుంది, ఎవరైనా దాచిపెట్టారా, దాచుకున్నారా జగన్మోహన్ రెడ్డికి తగిలిన రాయి అని సో తెలియట్లేదు. వెరీ సూన్ దాని గురించి పోలీసులు బయట పెడతారని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. అదే కొండను తవ్వి ఎలకని పట్టుకుంటారంటారు. ఇప్పుడు వీళ్ళు ఎలాగో ఒకలా ముఖ్యంగా గులకరాయిని మాత్రం పట్టుకోవాలని కోరుకుందాం.